ఇవన్నీ అవన్నీ జరిగిపోయి ఉండేది. అప్పట్లో జగన్ టైంలో లేట్ అయ్యింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని రచ్చరచ్చ చేశారు. ఇంకోటి జగన్ తల్లుల అకౌంట్ లో డబ్బులు వేస్తే 10 రోజులు లేట్ అయితే రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇప్పుడు శాంతం ఆగిపోతే వార్త వేయట్లేదు. శాంతం ఈవెన్ అడ్మిషన్స్ తగ్గిపోతే కూడా వార్త వేయట్లేదు, డిబేట్లు చేయట్లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఏదో ఒక వీళ్ళు కోరుకున్నటువంటి పార్టీకి మాత్రమే అధికారంలో ఉండాలి, మిగతా వాళ్ళని దుర్మార్గులుగానే చూపించాలి, వ్యవస్థ నాశనం అయిపోతున్నా సరే గొప్పగా చూపించాలి, గొప్పగా ఉన్నటువంటి దాన్ని తప్పుగా చూపించాలి. వీళ్ళే చూడండి, నేను ఇవాళ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఈనాడోడే రాశాడు చాలా గొప్పగా ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి, అదేంది 1,20,000 1,30,000 ఇళ్ళు ఇస్తున్నారంట టిట్కో ఇళ్ళు. ఎప్పటిది? ఇది 8 ఏళ్ల క్రితంది. అప్పుడు ఎన్నని చెప్పారండి జనాలకి? 20 లక్షల ఇళ్ళు అని. గృహప్రవేశాలు కూడా చేయించారు కదా ఎలక్షన్స్ ముందు. గృహం లేని గృహప్రవేశాలు జరిగినాయి. అప్పుడు గృహము కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా గృహప్రవేశం ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక ఇళ్ళు ఇచ్చేసాడు అందరికి, ఏది స్థలాలు ఇచ్చేసాడు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు. ఇది సరే చాలిందా చాలేదా పక్కన పెట్టండి. దాన్ని ఎంత రచ్చ చేశారు ఇల్లు? ఊరు చివర టిట్కో ఇళ్ళు ఊరు చివర కాబట్టి ఊరి మధ్యలో ఉన్నాయా? ఇంకోటి 20 లక్షలని ఎందుకు ప్రజలను అబద్ధం చెప్పారు? దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడే పూర్తయిపోయి నేను నాటకం ఆడారు కదా 5 ఏళ్ల నుంచి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నాళ్ళు ఎందుకు పట్టింది? 18 నెలలు. ఇప్పుడు కూడా మార్చికి పూర్తవుతాయి అట. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లకు పూర్తవుతుంది. జగన్ అసలు అన్ని